హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి. ఈరోజు వీడియోలో హ్యాండ్ లూజ్ని బట్టి సంకలు ఎంత తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలా, ఏ మార్కింగ్ బట్టి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు వీడియోలో మీకు సంకను హ్యాండ్ లూజ్ని బట్టి సంక ఎంత పొడవు తీసుకోవాలనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనం హ్యాండ్ బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ పొడవు తీసుకోవాలి. చూడండి, ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి ఎంత ఉందో కొలుచుకుందాం. ఫస్ట్ ఆల్తీ హ్యాండ్ లూజ్ కొలుచుకుందాము. 6.5 ఉందండి. ఈ 6.5 అయితే మనము బ్లౌజ్ కూడా 6.5 పెట్టుకోవాలి. అది ఏ విధంగానో చెప్తాను. ఇప్పుడు 6.5 హ్యాండ్ లూజ్ ఉందంటే 6.5 పెట్టుకోవాలి. సంక పొడవు కోసము సంక పొడవు మాత్రమే 6.5 పెట్టుకోవాలి. అదే ఎట్లా అంటే ఇప్పుడు 6.5 లేదండి, 6 కంటే తక్కువ ఉంది, 6 కంటే ఎక్కువ ఉంది అన్న వారికి ఎలా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు 6 ఉందనుకోండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఉందనుకోండి, 6కు 6 సరిపోతుంది. 6కు 6 సరిపోతుంది. అదేవిధంగా 6 కంటే తక్కువ ఉండి ఎంత పొడవు పెట్టుకోవాలా అనుకున్న వారికి అయితే 6.5 అయితే సరిపోతుంది. 5.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు 6.5కు ఎక్కువగా ఉందంటే వాళ్ళకు కూడా 6.5 అయితే సరిపోతుంది. ఏంటికంటే వాళ్ళు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉండింటుంది. 13 and 14 ఇంచెస్ అయితే సరిపోతుంది. వాళ్ళకైతే సరిపోతుంది, 6.5 సరిపోతుంది. అదే కనుక హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 కంటే ఎక్కువ ఉండి 7 అట్లా ఉండి 7.5 అట్లా ఉండి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 కంటే ఎక్కువ అంటే 7 ఇంచెస్ ప్లస్ 7.5 అట్లా ఎక్కువ హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉన్నట్లయితే, ఎక్కువ ఉండి వాళ్ళ హైట్గా ఉన్నట్లయితే హ్యాండ్ పొడవు, ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 16 ఉండాలి. 16 కానీ 17 కానీ అలా ఉన్నట్లయితే 15 వరకు కూడా ఉండొచ్చు. అలా ఉన్నట్లయితే మీరు సంక పొడవు వచ్చేసి 7 తీసుకోవచ్చు. 7, 7.5 అలా తీసుకోవచ్చు. ఇప్పుడు 13 ప్లస్ 14 అట్లాంటి వాళ్ళకి 6.5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే హ్యాండ్ లూజు మనం 6.5 అయితే సరిపోతుంది. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేను ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో, మీకు ఇలా పెడితే అర్థమవుతుంది. ఇది వచ్చేసి నెక్ పొడవు, ఇక్కడ వచ్చేసి నెక్ తీసుకున్నాము, ఇక్కడ స్క్వేర్ నెక్ తీసుకున్నాను. మీకు కట్ చేయలేదని నేను జాకెట్ పీస్ మొత్తం కట్ చేయలేదు, మీకు చూపించిన తర్వాత కట్ చేద్దామని కట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి నేను సంక పొడవు తీసుకున్నాను. ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 వచ్చింది. హ్యాండ్ లూజ్ని బట్టి మనం ఆర్మ్ పొడవు తీసుకోవాలి. చూడండి, నేను 6.5 పెట్టుకున్నాను. 6.5 పొడవు వచ్చింటే 6.5 హ్యాండ్ లూజ్ వచ్చింటే నేను 6.5 పొడవు పెట్టుకున్నాను. అదేవిధంగానే 6 కంటే తక్కువ వచ్చిందంటే 5.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 5.5 తీసుకోవాలి. ఇలా 5.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. 6 కంటే తక్కువ ఉన్నవారికి అయితే, అంటే 6 కంటే తక్కువ ఉన్నవారంటే ఇప్పుడు 5.5 కంటే కొంచెం ఎక్కువ 5.5 అట్లా ఉన్నవారు, హ్యాండ్ లూజ్ ఉన్నవారైతే మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 5.5 తీసుకోవాలి. అదే కనుక హ్యాండ్ లూజ్ 5.5 మించి 5 కంటే ఎక్కువ అన్నిటికీ 5.5 తీసుకోవాలి. అదే హ్యాండ్ లూజు 5.5 కంటే తక్కువ ఉన్న వాటికి 5 తీసుకుంటే కనుక సరిపోతుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి 5 కంటే తక్కువ ఉన్న వారికి అయితే, అంటే 4.5కి ఎక్కువ అట్లా ఉన్న వారికి అయితే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 5 వరకు మార్కింగ్ చేసుకొని గీత గీసుకోవాలి. ఇక్కడ 5.5 మార్కింగ్ చేసుకొని ఇలా గీత తీసుకోవాలి. ఇలా గీత తీసుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ సన్నగా ఉన్న వారికి అయితే ఆర్మ్ రౌండ్కు సన్నగా ఉన్న వారికి
ప్లస్ మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి, సన్నగా ఉన్న వారికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ 1 ఉంది కదా, ఈ 1.2 గీతలు ఉన్నాయి కదా, ఆ గీత వరకు ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ తీసుకొని పెట్టుకోవాలి. చూడండి బాగా కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఇది అనేది సన్నగా ఉన్న వాళ్ళకి సంకలలో ఎటువంటి లూజ్ లేకుండా బాగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది. అదేవిధంగా 6.5 కంటే ఎక్కువ ఉన్న సంఖ పొడవు ఎంత తీసుకోవాలంటే ఆర్మ్ రౌండ్ కోసము 1.5 అయితే కంపల్సరీగా 1.5 ఉండాలండి. 1.5 ఉన్నట్లయితే బ్లౌజ్ బాగా కుదురుతుంది. సంకల దగ్గర కానీ ఎక్కడ లూజ్ లేకుండా బాగా స్టిఫ్గా కూర్చుంటుంది. ఈ టిప్స్ మీరు కనుక ఫాలో అవ్వారంటే మీరు బ్లౌజ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ బ్లౌజ్ మీరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.